అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమాకాండం 1-10 అధ్యాయాలు చదువుకున్నాం. 9 తెగుళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం. దేవుడు తెగుళ్ళు ఎందుకు రప్పించాడు? ఇజ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుండి ఎలా రక్షిస్తున్నాడు? ఫరోకి, ఇజ్రాయేలీలకి, ఐగుప్తు దేశస్థులకి దేవుడి యొక్క బలాన్ని, దేవుడి యొక్క లక్షణాలని ఎలా వివరిస్తున్నాడు? ఐగుప్తు దేవతల విగ్రహాలు వట్టి విగ్రహాలని, నిజమైన దేవుడు ఒక్కడే అని ఫరో, ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు అందరూ తెలుసుకునేలాగా దేవుడు ఎలా చేస్తున్నాడు? ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. నిర్గమాకాండం 11వ అధ్యాయం నుండి ఆఖరి తెగులేంటో, ఆ 10వ తెగులేంటో మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. ఇప్పటివరకు 9 తెగులు పంపించాడు కదా, ఆఖరి తెగులు ఇంకొక తెగులు వస్తుంది. ఆ తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిస్తాడు. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. అంటే చాలాసార్లు వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు కదా మాట. ఈసారి అలాగేం ఉండదు, ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని వెళ్ళిపోమంటాడు. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. ఇది ఎప్పుడు? ఐగుప్తు దేశం నుండి వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు. అక్కడ మరలా ఈ మాట వస్తుందండి. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు ఎందుకు తీసుకోమన్నాడు, వాళ్ళు ఎందుకు ఇచ్చారనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని అతని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. 9 తెగుళ్లతో ఐగుప్తు దేశ ప్రజలందరూ బాధపడ్డారు కదా, ఫరో కూడా బాధపడ్డాడు కదా. మోషే అంటే దేవుడి ప్రవక్త ఎలా ఉంటాడు, అతడి శక్తి ఏంటి అనేది అందరికీ కూడా తెలిసింది. మోషే గొప్పవాడాయను. ఫస్ట్లో మోషే రాగానే ఎవ్వరు పట్టించుకోవాలా. ప్రజలు మోషేని తిట్టారు, చులకనగా చూశారు. ఫరో కూడా అలాగే చూశారు. దేవుడి గురించి తెలీదు. ఈ 9 తెగుళ్ళు అయిపోయేసరికి అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అది పరిపూర్ణం ఈ 10వ తెగులు ద్వారా అవుద్ది. ఏం జరుగుతుందో చూద్దాం మనం. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీద పుట్టదు. చాలామందికి డౌట్ రావచ్చు, చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా. తొలిపిల్లలు అంటే పెద్దవాళ్ళు, మొదట పుట్టిన వాళ్ళల్లో అది జంతువుల్లో అవ్వచ్చు, మనుషుల్లో అవ్వచ్చు. జంతువులు అంటే ఓకే, దేవుడు మనుషుల కోసం ఏర్పాటు చేసినవి. మరి మనుషుల్లో కూడా తొలిపిల్లలు, పెద్దవాళ్ళు, మొదట పుట్టిన వాళ్ళు ఎందుకు చనిపోవాలి? అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, దేవుడికి తెలీదా ఈ విషయం అని కొంతమంది అడుగుతున్నారండి. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు చనిపోతే దేవుడి దగ్గరికే వెళ్తారు. అది చిన్నపిల్లలకి శిక్ష కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష. మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఐగుప్తీయులందరూ కూడా ఇజ్రాయేలీల మగపిల్లలందరినీ, మొదటి పుట్టినోళ్ళు మాత్రమే కాదు మగపిల్లలందరినీ కూడా చంపేస్తున్నా కానీ ఐగుప్తీయులు, ఫరో వాళ్ళందరూ కఠినంగా ఉన్నారు. అటువంటి చెడ్డ కార్యాలు వాళ్ళు చేసిన దానికి దేవుడు మరలా వాళ్ళకి బుద్ధి చెప్పడం అన్నమాట. ఇదిగో కానొక టైంలో మీరు ఇలా చేశారు, గుర్తుందా? దేవుడి ప్రజలను మీరు అలా చేస్తే మీ గతి ఏమవుద్ది అని ఈ విషయం ద్వారా దేవుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తం ఐగుప్తు దేశం అందంతటా జంతువులు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, మొదట పుట్టినవన్నీ కూడా చనిపోతాయి. అట్టి ఘోష అంతకు ముందు ఎప్పుడు లేదు, ఇక ముందు కూడా అటువంటిది ఉండదు. ఈ ఒక్క తెగులుతో మిమ్మల్ని ఫరో బయటికి పంపించేస్తాడు. యెహోవా ఐగుప్తీయులను, ఇజ్రాయేలీలను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని, జంతువుల మీద గాని, ఇజ్రాయేలీలో ఎవరి మీదైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఐగుప్తీయుల కుక్క కూడా ఇజ్రాయేలీల వైపు చూసి నాలుక కూడా ఆడించదు. అంటే ఇజ్రాయేలీలకి ఏమీ కాదు, ఇజ్రాయేలీల కుటుంబాల్లో ఏమీ కాదు, కేవలము ఐగుప్తీయుల పశువులు, ఐగుప్తీయుల మనుషులకే ఈ తెగులు వచ్చింది అని చెప్తున్నాడు, పై తెగుళ్ళలాగే. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదునెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. దేవుడు ఏదైతే చెప్పాడో మోషే వెళ్ళి యాస్టీస్ ఫరోకి అదే చెప్పాడు. అత్యాగ్రహము, మోషేకి కూడా కోపం వచ్చిందంట ఫరో మీద. ఎందుకు? ఫరో అంతకు ముందు తెగుళ్ళన్నిటిలో కూడా వెళ్ళండి అన్నాడు, తర్వాత మాట మార్చాడు, వెళ్ళండి అన్నాడు,
అన్నాడు, తర్వాత మాట మార్చాడు. ఈ ఒక్క మాట మరలా వెనక్కి తీసుకోలేనంత భయంకరంగా ఉంటుంది. దేవుడి యొక్క దృష్టికి మనము పూర్తిగా బుద్ధిహీనులుగా ఇంకా వెనక్కి తిరిగి రాలేనంతగా మనం చెడ్డవారం అయిపోతే మన గతి ఏమవుతుంది అనేది ఈ ఫరో ద్వారా దేవుడు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అప్పుడు యెహోవా, ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. అప్పటికి కఠినపరుచుకున్నాడు కదా, వినడు. ఇప్పుడు పంపించకపోతే ఏం జరిగిద్దో చెప్పినా కానీ ఫరో వినడు. మోషే అహరోన్లు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇజ్రాయేలీలను పోనీయడాయను. ఇప్పుడు దాకా జరిగింది చెప్పాడు. ఇప్పుడు దాకా ఎన్ని జరిగాయి? 9 తెగుళ్ళు జరిగాయి కదా. ఇన్ని జరిగినా కానీ ఫరో పోనీలేదు. ఇక ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, దేవుడు కూడా కఠినపరిచాడు. అంటే అపవాదికి పూర్తిగా వదిలేశాడు. ముందు వీడియోలో కూడా నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా దాని గురించి డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇన్ని చేసినా ఫరో మారలేదు కదా, వెళ్ళనివ్వలేదు కదా, ఇది ఆఖరి తెగులు అని చెప్తున్నాడు దేవుడు. నిర్గమకాండం 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇక నుండి హెబ్రీల అంటే ఇజ్రాయేలీల యూదుల క్యాలెండర్లో మొదటి నెల ఇది అవ్వాలంట. మొదటి నెల ఇదే ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ నెలలోనే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీని దేవుడు విడిపిస్తున్నాడు అంటానికి గుర్తుగా క్యాలెండర్, మన క్యాలెండర్కి జనవరి అనేది ఎలా మొదటి నెల, అలాగా ఇజ్రాయేలీల క్యాలెండర్కి ఈ నెల దేవుడు విడిపింపబోయే ఈ నెల ఇక నుండి మీకు మొదటి నెలగా ఉండాలి క్యాలెండర్లో. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో అందరితో చెప్పండి ఏమని, ఈ నెల దశమి నాడు అంటే 10వ రోజున, ఈ నెల 10వ రోజున వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని పోవాలను. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్కటి చొప్పున ఒక గొర్రెపిల్లను కానీ ఒక మేకపిల్లను కానీ తీసుకెళ్ళాలి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. 2 కుటుంబాలు కలిసి ఒకటన్నా తీసుకోవచ్చు. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. మీరు ఎంత తినగలరో అంతే తీసుకోండి. అంతకన్నా పెద్ద గొర్రె పిల్ల తీసుకోవద్దు, అంతకన్నా చిన్న గొర్రె పిల్ల తీసుకోవద్దు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. మళ్ళీ ఏది పడితే అది కాదు. నిర్దోషమైనది అంటే ఎటువంటి కాలు ఇరిగిందో లేకపోతే ఎముకలు ఇరిగిందో లేకపోతే సరిగ్గా పుట్టిందో అలా కాకుండా మంచిగా ఉండేది ఏడాది మగపిల్ల అంటే పుట్టిన వెంటనే కాకుండా 1 సంవత్సరం తర్వాత దాన్ని తీసుకోవాలి మగపిల్ల. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. గొర్రెలైన తీసుకోవచ్చు, మేకలైన తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. 10వ రోజున మొదలు పెట్టారు కదా, 14వ దినం వరకు దాన్ని ఉంచుకోవాలి. తరువాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దాన్ని ఎలా తినాలో చెప్తున్నాడండి చాలా. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం మనం, ఎందుకో కూడా చెప్తాను నేను. దానిలో ఉడికి ఉడకందైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలో ఏదియూ మిగలకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేమనగా, ఇప్పుడు దాకా చెప్పాడు, మళ్ళీ ఇంకా చెప్తున్నాడు. ఏంటంట, ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకోండి, మగది, అలాగే 1 సంవత్సరం ఉన్నది, అలాగే ఎటువంటి దోషము లేనిది తీసుకోండి. ఒక రాత్రిలోనే మొత్తం అంతా తినేయాలి, కాల్చి తినాలి, కొంచెం కూడా మిగల్చకూడదు. చేదు కూరలతో దాన్ని తినాలి, కొంచెం కూడా మిగల్చకూడదు. ఏదన్నా మిగిలితే అది అగ్నిలో మాడిపోవాలి, మాయమైపోవాలి, కానీ కొంచెం కూడా పొద్దునికి మాత్రం మిగలకూడదు. మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఏదో కూర్చుని ప్రశాంతంగా తినటం కాదు. ఎట్లా తినాలి? త్వరపడుచు దాన్ని తినాలి. నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని అట్లా తినాలంట. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే, అది యెహోవాకు పస్కా బలి. ఏదో ఫుడ్ తింటున్నాం, ఆహారంగా దాన్ని తీసుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా, దేవుడు ప్రత్యేకముగా పస్కా పండుగ, పస్కా బలి అనే ఒక సూచన, పాత నిబంధనలో ఒక ఆజ్ఞ దేవుడు ఇస్తున్నాడు. ఇది పస్కా పండుగ, పస్కా బలి అంటామండి. ఇలాగే దీన్ని చేయండి, దీనికి ఎక్కువ చేయకూడదు, దీనికి తక్కువ చేయకూడదు అని ఇంత జాగ్రత్తగా దీన్ని ఎందుకు చెప్తున్నాడో కూడా చెప్తాను నేను.
ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లో గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. తీర్పు ఎవరికి? ఐగుప్తు దేవతలకి. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ తెగులు వాళ్ళ మీద రాకుండా వీళ్ళు ఏదైతే గొర్రె లేదా మేకపిల్లని చంపారో దాని రక్తము వీళ్ళని కాపాడిద్ది అని చెప్తున్నాడండి. ఇదంతా కూడా దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక సూచన. లెవెల్ 1లో మీకు చెప్పాలనుకో, ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఏదన్నా జంతువు కానీ ఏదైనా మొక్క కానీ అది చనిపోతేనే మన శరీరం బతికిద్ది. కోడి కానీ మేక కానీ చేప కానీ అవి చచ్చిపోకుండా మనం బతుకుతామా? బతకం. ఆఖరికి కూర మొక్కలు కూరగాయలైనా తీసుకోండి, దోసకాయ అవ్వచ్చు, బంగాళదుంప అవ్వచ్చు, వంకాయ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కూరగాయలైనా మొక్కలైనా చనిపోవాలి, జంతువులైనా చచ్చిపోవాలి. అవి చచ్చిపోయి మన శరీరాన్ని బతికిస్తున్నాయి. ఇది ఒకటి. ఎందుకు దేవుడు ఇలాగే పెట్టాడు అంటే యేసుక్రీస్తు వారు చనిపోతేనే మన ఆత్మ బ్రతికిద్ది అనేది మనకు తెలియడానికి. శరీర సంబంధమైనది అంటే భూ సంబంధమైనది మనకు అర్థమైతే పరలోక సంబంధమైనది మనకు అర్థమవుతుంది. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? మట్టిలో నుండి వచ్చింది. మట్టిలో నుండి వచ్చిన ఈ శరీరం బ్రతకాలంటే మట్టిలో నుండి వచ్చిన జంతువులు కానీ చేపలు కానీ పక్షులు కానీ మొక్కలు కానీ మనకి ఆహారంగా మారాలి. మట్టిలో నుండి వచ్చిన జంతువులు పక్షులు మొక్కలు మనకు ఆహారం అయితేనే మట్టిలో నుండి వచ్చిన ఈ శరీరం అనేది బతికిద్ది. సేమ్ అలాగే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆత్మ బతకాలి అంటే దేవుడి దగ్గర నుండి వచ్చిన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోతేనే మన ఆత్మ బ్రతికిద్ది. యేసుక్రీస్తు వారు చనిపోతేనే మన ఆత్మ బ్రతుకుద్ది అనేది మనకు అర్థం అవడానికి. మట్టిలో నుండి వచ్చినవి తింటేనే మట్టి నుండి వచ్చిన ఈ శరీరం బ్రతికిద్ది. ఆత్మ యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు చనిపోతేనే దేవుడి దగ్గర నుండి వచ్చిన మన ఆత్మ బ్రతుకుద్ది అనేది మనకు అర్థం అవడానికి. ఇది లెవెల్ 1 మీ అందరికి అర్థం అవడం కోసం చెప్పింది. ఇప్పుడు ఇజ్రాయేలీల సంగతి తీసుకున్నాం అనుకో, ఇదిగో ఐగుప్తు దేశం మీదకి ఒక తెగులు వస్తుంది. ఆ తెగులు మీ ఇంటి మీదకి రాకుండా ఉండాలి అంటే మీ బదులు మీ ఇంట్లో ఒక గొర్రెపిల్ల కానీ ఒక మేకపిల్ల కానీ చచ్చిపోవాలి. అది చచ్చిపోయి దాని రక్తము మీ గుమ్మాల మీద రాసుకుంటే ఆ రక్తము మిమ్మల్ని రక్షిస్తుంది. మీ బదులు గొర్రెపిల్ల చచ్చిపోయింది కాబట్టి ఇక మీ ఇంటికి రక్షణ వస్తుంది. ఎవరి బదులైతే గొర్రెపిల్ల మేకపిల్ల చచ్చిపోలేదో ఆ ఐగుప్తీల ఇళ్లలో వాళ్ళందరూ చనిపోతారు అని దాని అర్థం. అంటే యేసుక్రీస్తు వారు మన కోసం చచ్చిపోయారు కదా. యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో ఎవరైతే పాలివారాగుతారో ఆ రక్తము ఎవరినైతే కడిగిద్దో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఎవరినైతే ఆ రక్తం కడగదో వాళ్ళందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు అని దాని అర్థం. ఒకటే పని, వాళ్ళ కోసం వాళ్ళ బదులుగా గొర్రెపిల్ల మేకపిల్ల చనిపోతే వాళ్ళు బతుకుతారు, చనిపోకపోతే వాళ్ళు బతకరు. అంతే. ఒక్కటే రాత్రిలో కొందరికి రక్షణ, కొందరికి నాశనం. సేమ్ అలాగే యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు కూడా కొందరు రక్షింపబడతారు, కొందరు నాశనం అయిపోతారు. ఎవరు నాశనం అయిపోతారు? ఎవరైతే ఆయన రక్తంలో పాలు పొందరో, అంటే ఆయన్ని గుర్తు తెచ్చుకొని పాపక్షమాపణ పొందుకొని బాప్తిస్మం తీసుకోరో వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. మా బదులుగా ఆయన చనిపోయాడు అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. యేసుక్రీస్తు వారికి ముందు సూచనగా యేసుక్రీస్తు వారి శిలువ మరణం అందరికీ కూడా అర్థం అవడానికి ముందస్తుగా ప్రిపరేషన్ లాగా దేవుడు ఈ 10వ తెగుల్ని ఇజ్రాయేలీల అందరి మీదకి రప్పించాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి బదులుగా అయితే గొర్రెపిల్ల మేకపిల్ల చనిపోయాయో వారికి రక్షణ, ఎవరి బదులుగా అయితే యేసుక్రీస్తు వారు చనిపోయారో వారికి రక్షణ. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, బాప్తిసం తీసుకోవాలి కదా. ఎవరైతే దాన్ని నమ్ముతారో వారికి రక్షణ, ఎవరైతే దాన్ని నమ్మరో వారికి నాశనం అనేది దీని ద్వారా మనకి తెలియబడుతుంది. ఎలా తినాలి అనేది అన్ని ఆజ్ఞలు కూడా దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే ఇది రోజు తినే ఆహారం కాదు. ఇప్పుడు బాప్తిసం తర్వాత బలారాధన తీసుకుంటాం మనందరం కూడా, రొట్టె ద్రాక్షరసం. అది ఆహారంగా తీసుకోం. ద్రాక్షరసం నువ్వు వేరేగా తాగడం వేరు, ప్రభు బలలో పాలువాడే తాగడం వేరు. రొట్టె నువ్వు మామూలుగా తినటం వేరు, ప్రభు బలలో తినటం వేరు. అది ఆహారంగా కాదు, అది ఆత్మ సంబంధమైనదిగా మనం ఆచరిస్తాం. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఆహారం ఎలా తింటారో అలా కాకుండా వేరే మెథడ్స్, వేరే రకాలుగా దేవుడు దాన్ని తినమని చెప్పి, వేరే రకాలుగా దాన్ని చంపమని చెప్పి, అది వీళ్ళని రక్షిస్తుంది అంటానికి గుర్తుగా దాని రక్తాన్ని వీళ్ళ గుమ్మాల మీద రాయమన్నాడు అనమాట. ఇదంతా కూడా ఈ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి మనల్ని ప్రిపేర్ చేస్తారు.
చేస్తుంది, సిద్ధపరుస్తుంది, ఇజ్రాయేలీలందరినీ కూడా సిద్ధపరుస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది జరిగిన నెలని మీరు సంవత్సరంలో మొదటి నెల అని పిలవండి అని వాళ్ళకి దేవుడు ఆజ్ఞ కూడా ఇచ్చాడు మొదట్లోనే. సేమ్ అలాగే యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయింది మనం యాక్సెప్ట్ చేసి పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్నప్పటి నుండే మన నిజమైన జీవితం మొదలవుద్ది అనేది కూడా సూచన అనమాట. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. నేను ఏదైతే దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నానో వాగ్దాన దేశానికి, అక్కడ ప్రతి సంవత్సరం మీరు దాన్ని ఫాలో అవ్వాలి. తరతరములకు మీకు అది నిత్య నిబంధనగా ఉండాలి. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. అంటే పిండి పులియక ముందే తినాలి, పులిసింది తినకూడదు. దీనికి కూడా ఒక సూచన ఉందండి. ఎందుకు పులిసింది తినకూడదు, ఎందుకు పులియనిదే తినాలి అనేది కూడా నేను చెప్తా. పులిసింది అంటే మనం పిండి 2-3 రోజులు పెడితే పులిసిపోయింది కదా, పుల్లగా అయిపోయింది కదా. అట్లా అవ్వకుండానే మీరు మంచిది ఫ్రెష్గా ఉండేదే తినేయాలి. పులిసింది తినకూడదు. పులిసిన పిండితో కూడా కొన్ని రకాల రొట్టెలు చేస్తారు ఇజ్రాయేలీలు, అట్లా మీరు చేసుకోకూడదు. పులియకుండానే తినేయాలి. పులిసిన పిండితో చేసింది ఏదైనా తిన్నాడు అంటే వాడు ఇజ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడతాడు. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. మొదటి దినాన 7వ దినాన కూడుకోవాలి అందరూ. ఈ మధ్యలో ఇలా తినాలి. ఆ దినమందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చు, అది గాక మరి ఏ పనియు చేయకూడదు. ఇంకా ఏ పని చేయకూడదు, ఇంకా వేరేది ఏది కూడా తినకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఏ పండుగ అంటే ఇది పులియని రొట్టెల పండుగ. పైన మనం మాట్లాడుకున్నది పస్కా పండుగ. ఈ పులియని రొట్టెల్లో చివరి దినాన్ని పస్కా పండుగగా ఆచరిస్తారనమాట. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినము ఆచరింపవలెను. ప్రతి సంవత్సరం కూడా ఎన్ని తరాలు పోయినా కానీ మీరు ఆచరించాలి అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞలాగా విధిస్తున్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు కూడా ఈ పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ ఆచరిస్తూ ఉంటారు. ఇప్పటికీ కొంతమంది యూదులు దీన్ని ఆచరించడం మనం గమనించవచ్చు. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలెను. మొదటి నెల 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినమందు సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదీ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇజ్రాయేలీల సమాజములో ఉండక కొట్టివేయబడును. పైన చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు. పులిసిన తర్వాత పొంగింది కదా, అంటే పిండి కొంచెం కాస్త ఎక్కువైపోయింది కదా పులిసిన తర్వాత. అట్లా పొంగింది కానీ పులిసింది కానీ ఎవరు తినకూడదో. అట్లా తింటే వాడు ఇజ్రాయేలీల లెక్కలో నుండి కొట్టివేయబడతాడు. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. ఎందుకు ఈ పులిసిన పిండి పులియంది దాన్నే తినాలి, దీన్ని తినకూడదని దేవుడు ఎందుకు చెప్తున్నాడో కూడా కిందకి వెళ్ళాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మోషే ఇజ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబము చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మోషే చెప్తున్నాడు అనమాట ఇజ్రాయేలీలతో. దేవుడు చెప్పాడు కదా, అది యాస్టీస్ చెప్తున్నాడు. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి, అంటే గొర్రెనో మేకనో చంపారు కదా, దాని రక్తములో ఈ హిస్సోపు కుంచె అంటే కడగడానికి, తొడవడానికి, క్లీన్ చేయడానికి వాడతారనమాట. దాన్ని దాంట్లో ముంచి ద్వారబంధకపు పైకమ్మిని 2 నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. ఆ రక్తం దానికి రాయాలి. తరువాత మీలో ఎవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయును. ద్వారబంధకపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా మీ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. అంటే దేవుడు చంపడానికి మీ ఇంట్లోకి రాడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దాన్ని ఆచరింపవలెను. ఆ దేశంలో ఎందుకు ఆచరించాలి? మరి అక్కడ ఐగుప్తుల్ని చంపట్లేదు కదా అంటే, ఇక్కడ చేసిన దానికి గుర్తుగా దేవుడు ఇలా రక్షించాడు అనే దానికి గుర్తుగా మీరు వాగ్దాన దేశంలో, కనాను దేశంలో దీన్ని ఆచరించాలి అని చెప్పి ఒక కట్టడగా వాళ్ళకి ఇస్తున్నాడు దాన్ని. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం
ఆచారము ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు కదా, ఎవరైనా వింతగా తింటారు, చెప్పులేసుకుని నడుము కట్టుకొని రాత్రంతా త్వరగా త్వరపడుతూ తినేస్తారు, పొద్దునకేం మిగలకూడదు, రేపు పొద్దునకి దాచుకోకూడదు, ఇంత వింత ఆచారాలు చూసి ఖచ్చితంగా అడుగుతారు కదా ఏంటి ఆచారం అని. అలా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచునప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. మొత్తం జరిగిందంతా మీరు వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఓకే, మేము చేస్తామని ప్రజలందరూ కూడా నమ్మారంట. ఎందుకు? 9 తెగుళ్ళు చూశారు కదా కళ్ళారా, ఖచ్చితంగా ఇది దేవుడు చేస్తాడు అని నమ్మారు. ఆల్రెడీ ఆ 9 తెగుళ్ళు అంటే ఐగుప్తు దేవతల మీద దేవుడు తీర్పు అని కూడా మనం చదువుకున్నాం. దేవుడు అన్ని కూడా 360లో ప్లాన్ చేస్తాడు కదా. ఇవాళ కూడా మనం దేవుడి తీర్పును అనేక రకాలుగా చూస్తాం, దేవుడి ఆశీర్వాదాన్ని అనేక రకాలుగా చూస్తాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే రాకడ దినానికి మనల్ని సిద్ధపరచడానికి. ఇవన్నీ చూసి రాకడ గురించి మనం సిద్ధపడాలి. ఆ రోజున కొంతమంది రక్షింపబడతారు, కొంతమంది నాశనం అవుతారు. ఎవరు రక్షింపబడతారు, ఎవరు నాశనం అవుతారు అనేది దేవుడు చెప్పిన ఆజ్ఞలని ఎవరు ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా మంది విని ఒకవేళ గొర్రెని వధించి ఆ రక్తాన్ని తలుపులకు పూయడం మర్చిపోయారు అనుకో, వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత ప్రభువా మేము చంపాం ప్రభువా కానీ రక్తాన్ని తలుపులకు పూసుకోలేదు అంటే దేవుడు ఊరుకుంటాడా? కొద్దిగా కాదు, సగం కాదు, పూర్తిగా దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పూర్తిగా పాటించాలి. రాకడికి మనం సిద్ధపడాలి. యేసుక్రీస్తు వారి రాకడికి, యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి ముందస్తు సూచనగా ఈ పస్కా పండుగ దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించాలి. ఇవాళ యేసుక్రీస్తు వారు చనిపోయారు, మన కోసం తిరిగి లేచారు, బాప్తిస్మం అనే నూతన నిబంధన మనతో చేసుకున్నాడు. కాబట్టి ఈ పస్కా పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ దానిలో ఉన్న భావాన్ని గమనించాలి. ఏంటా భావం? యేసుక్రీస్తు వారే మనల్ని రక్షిస్తారని నమ్మి బాప్తిసం తీసుకున్నాం కదా, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు ఎలా ఉండాలి చివరి వరకు అని మనకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. వాటి ప్రకారంగానే మనం బ్రతకాలి. రాకడలో రక్షింపబడాలి. కొన్ని విషయాలు మనం వదిలేసాం అనుకోండి, రాకడలో విడవబడతాం మనం. కాబట్టి దీని భావం మనం గమనించాలి. ఎంత జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని మనం ఆచరించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కొత్త నిబంధన మనందరికీ కూడా రాజ్యాంగం, దాన్ని మనం ఫాలో అవ్వాలి. లేకపోతే ఇక్కడ ఐగుప్తీయులు నశించినట్టు నశించిపోతాం. అప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళి అలాగునే చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశారంట అందరూ కూడా. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు, అంటే రాజు దగ్గర నుండి ఖైదీల పిల్లల వరకు కూడా, మొదటి పుట్టిన వాళ్ళు అందరూ కూడా, ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలను అందరినీ, పశువుల తొలిపిల్లలను అన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. కేవలం ఇజ్రాయేలీలకైనా ఐగుప్తీయులకి ఆ రక్షణ లేదా అని మీరు అడిగితే లేదండి, దేవుడు చెప్పాడు. ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వాళ్ళు కూడా సున్నతి చేయించుకుని, వాళ్ళు కూడా ఇజ్రాయేలీల్లో కలిసి, వాళ్ళు కూడా పస్కా పండగ ఆచరించి, వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు ఆ పస్కా రక్తాన్ని రాసుకుంటే వాళ్ళు కూడా రక్షింపబడతారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎవరెవరైతే దేవుడి మాటను అంగీకరించలేదో వాళ్ళందరూ నశిస్తున్నారు అని దాని అర్థం. ఆ చిన్నపిల్లల గురించి నేను ఆల్రెడీ చెప్పా. దేవుడు వాళ్ళు చిన్నపిల్లల్లో ఏ తప్పు ఏ పాపము ఉండదు కాబట్టి దేవుడు అందరికీ కూడా పరలోకం ఇస్తాడని కూడా నేను చెప్పా. ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మొదట్లో వాళ్ళు ఇజ్రాయేలీల పిల్లలందరినీ చంపేశారు కదా, మగ పిల్లలందరినీ చంపేశారు కదా, దానికి తీర్పు అని కూడా మనం అనుకోవచ్చు. అంటే చేసిన పాపాలకి శిక్ష మనం అనుభవించాలి. ఎప్పుడు? మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు అనే రక్షకుడు ఉన్నాడు అని మనం గుర్తించినప్పుడు. ఒకవేళ గుర్తించి పశ్చాత్తాపడ్డాం అనుకోండి, మన బదులుగా యేసుక్రీస్తు వారు చనిపోయారు కాబట్టి మనం రక్షింపబడతాం. ఒకవేళ మన బదులుగా యేసుక్రీస్తు వారు చనిపోయారు అని మనం నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే, మనం చేసిన తప్పులకి మనమే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది అల్టిమేట్గా మనల్ని నరకానికి తీసుకెళ్ళిద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి, ఆ రాత్రే పిలిచి వారితో, మీరును ఇజ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. వెళ్ళిపోండి, మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోండి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఇంకెళ్ళిపోండి బాబు. నన్ను దీవించండి అంటే మారు మనసు పొందాడని కాదండి, నన్ను దీవించండి అంటే వెళ్ళిపోయి నన్ను కాపాడండి అందని అర్థం. ఐగుప్తీయులు మనందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. అందరూ వెళ్ళిపోండి అని బలవంతం చేశారండి.
ఎందుకు? తొలి పిల్లలే కాదు, ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటే దేవుడు మనందరినీ కూడా చంపేస్తాడేమో, మనందరం చచ్చిన వాళ్ళం అయిపోతామేమో అని వాళ్ళందరినీ కూడా త్వరగా బయటికి వెళ్ళిపోమంటున్నారు. అంటే వాళ్ళే సాగనంపుతున్నారు బయటికి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక ముందే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇప్పుడు అర్థమైందా? దేవుడు పులిసిన పిండిని తినొద్దు, పులియక ముందే తినండి అని ఎందుకు చెప్పాడో అంటే రక్షణ ఎప్పుడు కూడా దేవుడు ఆలస్యము చేయడు. దేవుడు తన సైడ్ నుండి ఎప్పుడు కూడా ఆలస్యము చేయడు అనే దానికి గుర్తు ఈ పిండి. పులియక ముందే అంటే పిండి పాడవ్వక ముందే, అది 1-2 రోజులు కూడా అవ్వక ముందే దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడి సైడ్ నుండి ఎటువంటి డిలే ఉండదు, మన సైడ్ నుండే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా అది మన సైడ్ నుండే డిలే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు మారుతావా, ఎప్పుడు మారు మనసు పొందుతావా, నేను నిన్ను ఆశీర్వదిద్దామా, నేను నిన్ను కాపాడదామా, నేను నిన్ను రక్షిద్దామా అని దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు అనేదానికి గుర్తు ఈ పిండి పులియక ముందే వారందరూ కూడా వెళ్ళారు అందని అర్థం అనమాట. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. ఎందుకు అడిగి తీసుకున్నారు? ఇప్పుడు దాకా వెట్టి చాకరీ చేయించుకున్నారు కదా, బానిసత్వంలో వాళ్ళందరినీ ఉంచుకున్నారు కదా, దానంతటికీ కూడా జీతంగా అడిగి మరీ తీసుకున్నారు. దోచుకోవడం అంటే చూడండి, దేవుడి దృష్టిలో దోచుకోవడం అనే పదానికి మీనింగ్ ఏంటంటే అడిగి తీసుకోవడం. అడిగి తీసుకోగానే వాళ్ళందరూ ఇచ్చారు. ఎందుకు? ఇన్ని రోజులు కూడా మనం వీళ్ళని శ్రమ పెట్టాం, బానిసలుగా మార్చుకున్నాం, వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వలేదు, వాళ్ళ ఎడల మనం చెడు కార్యాలు కాబట్టి దేవుడు మనల్ని ఈరోజు శిక్షించాడు అని వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి అడిగింది వెంటనే ఇచ్చి మీరు అర్జెంటుగా మా దేశంలో నుండి బయటికి వెళ్ళిపోండి అని వాళ్ళని త్వరపెడుతున్నారు. వాళ్ళే ఇస్తారు, ఎందుకంటే దేవుడి యొక్క శక్తిని ఎరిగారు కాబట్టి. ఐగుప్తు దేవతలు వాటి విగ్రహాలు ఏవి కూడా దేవుడి ముందు నిలువలేవు అని వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు కాబట్టి. యెహోవా ప్రజల ఎదుట ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే ఇచ్చారంట. వీళ్ళు అడిగి తీసుకోగానే అన్ని ఇచ్చారు. వాళ్ళ అన్ని రోజులు కష్టపడిన దానికి వాళ్ళ ప్రతిఫలం, వాళ్ళ జంతువులు, వాళ్ళ బట్టలు మొత్తం అంతా ఆస్తి అంతా కూడా తీసుకుని బయలుదేరారు అని దాని అర్థం. అప్పుడు ఇజ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అంటే సుమారుగా ఒక 10-15 లక్షల మంది బయలుదేరి ఉంటారు. ఆ గోషను, ఆ రామసేసు, సుక్కోతు ఆ పట్టణాల నుండి బయలుదేరారు. అంటే ఆ రోజే బయటకు వచ్చేసారు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరాను. ఇంకా ఐగుప్తు దేశంలో ఉన్న వేరే అన్యజనులు, ఇజ్రాయేలీలు కాకుండా ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరారు. కాకపోతే ఇక్కడ పైన చెప్పబడింది మాత్రం ఇజ్రాయేలీల లెక్క అనమాట. ఓ 10-15 లక్షల మంది బయలుదేరారు మొత్తం ఆ రోజు. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయారు గనుక అది పులిసి ఉండలేదు. అది పులియడానికి కూడా సమయం లేనంతగా దేవుడు వాళ్ళని రక్షించాడు. అంటే వెంటనే రక్షించేశాడు అని దాని అర్థం. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ముందు నుంచి కూడా అసలు పులిసింది ఏది ఉంచొద్దని చెప్పాడు కదా ఒక 7 రోజులు. ఇక వేరే ఆహారం ఏమీ లేదు, కేవలము పులియని దాన్ని మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు బయలుదేరారు. అంటే నిలవలేదు, దేవుడి మీద భారం వేసి వాళ్ళు బయలుదేరారు. దేవుడే చూసుకుంటాడు అన్న నమ్మకంతో బయలుదేరారు అని దాని అర్థం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు ఎలా అయిందనేది ఆదికాండం చివరి అధ్యాయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఎక్కడి నుండి 430, ఎక్కడి నుండి 400 అన్నీ కూడా చెప్పా. దేవుడు నీ ప్రజలకి వాళ్ళకి సొంత దేశాన్ని ఇస్తాను, స్వాస్థ్యంగా కనాను దేశాన్ని ఇస్తాను అని అబ్రహాముతో ఎప్పుడైతే చెప్పాడో అది ఇక్కడ నెరవేరుతుంది. దాన్ని వీళ్ళు సొంతం చేసుకోవడానికి వీళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు అని దాని అర్థం. ఆ 430 సంవత్సరంలో గడిచిన తరువాత జరిగిందేమనగా అంటే ఆ రోజు, ఆ తర్వాత ఏం జరిగిందంట, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరాను. కరెక్ట్గా అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత నుండి కరెక్ట్గా 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో నుండి వీళ్ళందరూ కూడా వాగ్దాన దేశానికి బయలుదేరారు. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మొత్తం అందరూ కూడా తరతరాలకి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ రాత్రిని ఆచరించాలి అని ఆ పస్కా పశువు, పస్కా బలిని ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకోండి అని చెప్పాడు. ఎందుకు దాన్ని గుర్తు తెచ్చుకోవాలి? యేసుక్రీస్తు వారి గురించి వీళ్ళకి తెలియాలి కాబట్టి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడు ఎవడునూ దాన్ని తినకూడదు, కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును.
పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను వేరే ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇదంతా కూడా ఎట్లా ఆచరించాలో చెప్తున్నాడు. మీరు వెళ్ళే దేశంలో ఎలా ఆచరించాలి దీన్ని. ఆల్రెడీ వాళ్ళు అప్పుడే ఆచరించి వచ్చారు ఐగుప్తులో నుండి. అయినప్పటికీ కూడా మరలా చెప్తున్నాడు, మీరు ఫ్యూచర్లో కూడా దీన్ని ఎలా ఆచరించాలంటే, ఎవరెవరైతే దేవుని నమ్ముతారో, పరదేశైనా అవ్వచ్చు, కూలికి వచ్చినోడైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు సున్నతి పొంది మీలో కలిస్తే, ఇజ్రాయేలీలో కలిస్తే అప్పుడు వాళ్ళు తినొచ్చు. ఇక అబ్రహాము సంతానం కాకపోయినా అబ్రహాము సంతానంలాగా పిలువబడతారు, ఇజ్రాయేలీలో కలిసిపోతారు వాళ్ళు. అట్లా కాకుండా మీరు బలవంతంగా ఎవరిని కూడా ఇజ్రాయేలీలో చేర్చకూడదు. వాళ్ళకై వాళ్ళు ఇష్టంగా వస్తే వాళ్ళని మీలో కలుపుకోవచ్చు. ఎవరైతే మీలో కలుస్తున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆచరించాలి. ఈ పస్కా పండుగను ఆచరించాలి. ఒక్క మొక్క మిగలకూడదు, ఒక్క ఎముక విరగకూడదు. యేసుక్రీస్తు వారి బలికి ఇవన్నీ కూడా సూచనలు. ఇజ్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కా పండుగను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములోని చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వాడితో సమానుడగును. సున్నతి పొందని వాడు దాన్ని తినకూడదు. ఇవాళైతే ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఒకటే సంఘంలో, దేవుని యొక్క సంఘంలో పార్ట్ అవుతారు. అందులో ఆడ మగ, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా ఇట్లాంటిది ఏం లేదు. ఎవరైనా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి సంఘములో బాప్తిస్మం తీసుకున్నారంటే సంఘములో కలిసిపోతారు వాళ్ళు అని దాని అర్థం. ఆ కాలంలో ఇజ్రాయేలీలో కలవడానికి అది ప్రొసీజర్ అనమాట. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీన్ని గూర్చి ఒకటే విధి ఉండవలెను. ఇజ్రాయేలీలు అందరూ అలాగే చేసిరి. ఒకవేళ వాడు మీలో కలవకపోతే ఈ ఆజ్ఞ వాడికి వర్తించదు, వాడు పస్కా పండుగ పాటించకూడదు అని చెప్తున్నాడు. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇజ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఆ రోజే అందరూ కూడా బయటకు వచ్చారు. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలు బయటకు వచ్చారు. నిర్గమకాండం 13వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 14 నుండి రేపొద్దున చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. మళ్ళీ ఇంకొక ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. ఏంటంట? ప్రథమ సంతతి. ప్రతి దాంట్లో మనుషుల్లో కూడా పశువుల్లో కూడా మొదట పుట్టింది దేవుడిది. అంటే మొదట పుట్టిన దాన్ని దేవుడికి బలివ్వాలి. అదేంటి, దేవుడు మనుషులను కూడా బలివ్వమంటున్నాడా అని మీరు అనుకోవచ్చు. అట్లా ఏం కాదు. కింద చెప్తున్నాడు చూడండి ఏమని. మీరు మీ దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకోండి. ఇప్పుడు బయటకు వచ్చారు కదా వాళ్ళు ఐగుప్తులో నుండి, ఆ దినమును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించెను. పులిసిన దేదియు తినవద్దు. అబీమను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చిద్దరు కదా. ఆ నెల పేరేంటి? అబీబను. ఇజ్రాయేలీల సంవత్సరంలో అది మొదటి నెల. యెహోవా మీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్టు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హవ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థలమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని అందరూ కూడా ఆచరించాలి. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవాకు పండగ ఆచరించవలెను. 7 దినాలు పులి రొట్టె పండుగ చేసుకోవాలి. 7వ దినాన్న అంటే చివరి రోజున పస్కా పండుగ చేసుకోవాలి. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నింటిలోనూ పొంగినదేదీ కూడా నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలు తినుచున్నానని నీ కుమారులకు తెలియజెప్పవలను. నీ పిల్లలందరికీ కూడా చెప్పాలి. ఇది పొంగని ఎందుకు తింటున్నావు, పొంగిని పులిసిన వాటితో చేసింది ఎందుకు తినట్లేదంటే దేవుడు అంత సమయం ఇవ్వకుండానే తీసుకొచ్చాడు. జరిగిన వెంటనే, ఆ కార్యం జరిగిన వెంటనే మనల్ని రక్షించాడు అని చెప్పాలి మీరు అందరూ కూడా. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండవలెను. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ప్రతి సంవత్సరం ఇదే టైంకి మీరు అందరూ కూడా ఆచరించాలి. అది ఒక సూచనగా ఉండాలి. మీ కుమారులకు దాన్ని తెలియజేయాలి. బలమైన చేతితో యెహోవా అన్న పదం 2 సార్లు వాడాడు చూడండి. ఆ 9 తెగుళ్ళు 10 తెగుళ్ళు
దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క లక్షణాలని, విగ్రహారాధన మీద తనకున్న కోపాన్ని అన్నింటినీ కూడా ఎలా తెలియజెప్పాడో తన బలమైన చేతితో, అంటే వీటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి సంవత్సరం అని చెప్తున్నాడు. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్టు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ప్రతి దాంట్లో మొదటిది దేవుడిది. వానిలో మగ సంతానము యెహోవా దగును. పశువుల్లో అవ్వచ్చు, మనుషుల్లో అవ్వచ్చు, మగ సంతానం దేవుడికి ఇవ్వాలి. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. మరి గాడిద పిల్లల్లో కూడా మొదటిది మగది దేవుడిది కదా, కానీ గాడిద పిల్లను బలివ్వకూడదు. గొర్రెను కానీ మేక పిల్లను మాత్రమే బలివ్వాలి. కాబట్టి గాడిద పిల్లకి బదులుగా గొర్రె పిల్లను నువ్వు బలివ్వాలి. గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్లని ఇవ్వాలి. గొర్రె పిల్లల్లో మళ్ళీ మొదటిది ఇవ్వాలి, గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్లని ఇవ్వాలి. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. బలిగా ఇవ్వకూడదు, దాన్ని చంపాలే కానీ ఒకవేళ నీ దగ్గర వేరే గొర్రెపిల్ల ఏదీ లేదు అప్పుడు దాన్ని బలిగా మాత్రం ఇవ్వకూడదు, దాన్ని మెడ విరవాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తాడంటే వాళ్ళకి పశువులు అనే వాటిని ఉపయోగించుకొని పరిశుద్ధత అంటే ఏంటి, నీ కొరకు ఇంకోటి చనిపోవడం అంటే ఏంటి, అవి కూడా మంచివే చనిపోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కాకుండా పాపం ఉన్న ఎవరన్నా చనిపోయారు అనుకో, మన బదులుగా మన పాపాలు పోతాయా? ఏ పాపము లేనిదే చనిపోవాలి అనే దానికి గుర్తుగా జంతువుల్లో కూడా కొన్ని అన్నట్టుగా పెడుతున్నాడు. ఇప్పుడు పంది ఉంటుంది, బురదలో పొలుతూ ఉంటుంది, దాన్ని చూపించి దేవుడి లక్షణాలు చెప్పట్లా, తన మాట వినే, కాపరి మాట వినే గొర్రెల్ని చూపించి చెప్తున్నాడు అనమాట. అంటే ఒక్కోదానికి ఒక్కో సాదృశ్యం. వీటినే మీరు ప్రతిష్ఠించాలి, మిగతా వాటిని బలిగా ఇవ్వకూడదు. ఒకవేళ నీ దగ్గర గొర్రెపిల్ల లేదనుకో, దాని మెడ విరవాలి, అంటే అట్లాగా దాని వెల చెల్లించాలి. నీ కుమారులో తొలిచూలి అయిన ప్రతి మగదాన్ని వెల ఇచ్చి విడిపింపవాలి. మరి మనుషుల్ని కూడా బలి ఇవ్వకూడదు కదా. మరి మనుషుల్లో మొదట పుట్టిన వాడికి ప్రతిగా ఏం చేయాలి? వాడికి బదులుగా కూడా ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ ప్రతిష్ఠించాలి. అంటే ఐగుప్తులో 10వ తెగులు మీ అందరికి గుర్తుంది కదా. దేవుడు మనుషులకు బదులుగా ఈ పశువుల్ని తీసుకుంటున్నాడు, గొర్రెల్ని మేకల్ని అనే దానికి సూచన. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇవాళ మనం పాపం చేస్తున్నాం కదా, మన బదులుగా ఆ శిక్ష యేసుక్రీస్తు వారికి పడింది అనే దానికి సూచన అనమాట. ఇదంతా కూడా పైన ఆల్రెడీ జరిగింది. మీరు వెళుతున్న దేశంలో, కనాను దేశంలో ఇది ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలి అని ఒక ఆజ్ఞగా వాళ్ళకి ఇస్తున్నాడు. ఎవరికన్నా ఇందులో ఏ డౌట్లు ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు నీవు వాన్ని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తులో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ఇదిగో ప్రతి దాంట్లో, మనకున్న ఆస్తిలో ప్రతి దాంట్లో కూడా మొదటిది దేవుడికి ఇస్తున్నాం. మరి మనుషుల్లో కూడా ఉండాలి కదా. దేవుడు మనుషుల బలి స్వీకరించాడు కాబట్టి మనుషులకు బదులుగా, నీ బదులుగా ఇంకో గొర్రె పిల్ల చనిపోతుంది అంటానికి గుర్తుగా ఇదంతా కూడా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఒక పక్కన ఇది యేసుక్రీస్తు వారి గురించిన సూచన అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రెండో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఐగుప్తులో కానీ, ఆ ఐగుప్తుకి చుట్టుపక్కల ఉన్న ఫిలిస్తీన్ల దేశంలో కానీ మనుషుల్ని దేవుళ్ళకి బలిగా ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లల్ని వాళ్ళేదో కోరుకున్నవి జరగాలి అని ఆ విగ్రహాలకు బలు ఇచ్చేవాళ్ళు. అటువంటి ఆచారాలకి మీరు వెళ్ళకూడదు. మనుషుల పాపాలకు బదులుగా జంతువులు అంటున్నాడే కానీ మనుషుల్ని చంపడాన్ని దేవుడు ప్రోత్సహించట్లేదు అనేది దేవుడి లక్షణం. మిగతా విగ్రహాలకి, మిగతా దేవుడికి తేడా కూడా దేవుడి ఆచారాలు ఈ పండగల ద్వారా ఇజ్రాయేలీలకి తెలియజేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించెను కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. అంటే ప్రతి క్షణము కూడా మీరందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఆచరించాలి అనే ఒక ఆజ్ఞని దేవుడు వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఫుల్గా అని. ఈ 11, 12, 13 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా రక్షిస్తున్నారు, మన పాపాలకు బదులుగా ఆయన ఎలా చనిపోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అనే ఆచారాల ద్వారా దేవుడు వివరిస్తున్నాడు. అటు ఐగుప్తీలకి దేవుడు తీర్పు తీర్చాడు, ఇటు ఇజ్రాయేలీలకి కూడా దేవుడు రక్షణ అనే మార్గాన్ని ఇచ్చాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 9 తెగుళ్ళు ఆశ్చర్య కార్యాలు వచ్చినా కానీ ఎవ్వరు కూడా మారలేదు.
10వ తెగులుకి ఫరో వెళ్ళిపోమన్నాడు. అంటే దేనికైనా కానీ యేసుక్రీస్తు వారు అనేవారు ఎండింగ్, యేసుక్రీస్తు వారు అనేవారు పరిపూర్ణత. మనం రక్షింపబడాలన్నా ఆయన పరిపూర్ణత, మనం నాశనం అయిపోవాలన్నా కానీ ఆయన రెండవ రాకడలో ఆయనే తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు వారిలో సమస్తము కూడా పరిపూర్ణమవుతున్నాయి అనేది మనం ఇక్కడ ఈ అధ్యాయాల ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడితో దేవుడు ఐగుప్తుకి తీర్పు తీర్చేశాడు. వాళ్ళ దేవుళ్ళు వట్టి విగ్రహాలు, వేస్ట్, నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు అనేది అందరికీ తెలిసేలా చేశాడు దేవుడు. అయితే ఒక్క ఫైనల్ విషయం ఒకటి మిగిలిపోయింది. ఎర్ర సముద్రాన్ని వీళ్ళు దాటే ఒక నిర్గమంలో మనకు తెలిసిద్ది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో రేపొద్దున మనం అది చదువుకుందాం. ఎలా జరిగింది, దాని యొక్క అంతర్యం ఏంటి, దాని భావం ఏంటి, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. ఈరోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.